మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తమ మధ్య అలాంటిదేం లేదని ఆ రెండు కుటుంబాలు ప్రకటించినా ఏదో ఉందని మాత్రం జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో ప్రధాని మోడీ నుంచి సామాన్య కార్యకర్త వరకు అలాగే సినీ ప్రముఖులు ఫ్యాన్స్ అంతా ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. అయితే అల్లు ఫ్యామిలీ నుంచి మాత్రం అలాంటి ప్రకటనలు పోస్టులు ఏమీ కనిపించలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్పందించలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత సింగపూర్ నుంచి మార్కును తీసుకొని చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ దంపతులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారని, మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారని తెలుస్తోంది. దీంతో ఇక పవన్ అల్లు అర్జున్ అలాగే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలకు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్కి బన్నీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని చెబుతారు. ఇక ఆ తర్వాత జరిగిన పలు సంఘటనలు కూడా చూసాం. అయితే రాజకీయాల కారణంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు మరింత పెరిగినట్టు వార్తలొచ్చాయి. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. అప్పటి నుంచి బన్నీపై మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతోంది. ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య బంధం అంత బలంగా లేదని చెప్తారు. ఇక పుష్ప 2 చిత్రం రిలీజ్ అయినప్పుడు స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. అయితే పైకి అంతా బాగానే ఉన్నట్టు చెప్తున్నప్పటికీ ఇలా ఏదో విభేదాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్డేకి బన్నీ విషెస్ చెప్పలేదు. ఇక బన్నీ బర్త్డేకి మెగా హీరోల నుంచి ట్వీట్లు కానీ పోస్టులు కానీ కనిపించలేదు. అయితే అదే రోజు అకీరా బర్త్డే ఉంది. తనకు కూడా ఎవరూ శుభాకాంక్షలు చెప్పలేదంటున్నారు. ఎందుకంటే అదే రోజు సింగపూర్లో పవన్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడడంతో ఆ టెన్షన్లో ఉంది మెగా ఫ్యామిలీ. చిరంజీవి దంపతులు పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్కు వెళ్లారు. అందుకే ఆ ఆందోళనలో అటు బన్నీ ఇటు అకీరాకు కూడా బర్త్డే విషెస్ చెప్పలేదని అంటున్నారు. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో చిరంజీవి అల్లు వారింటికి అలాగే బన్నీ చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ పుష్ప 2 మూవీ రికార్డు హిట్ సాధించిన మెగా కుటుంబ సభ్యులు స్పందించలేదన్న ప్రచారం ఉంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ నిరాశపరచడంతో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన మెగా ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ లాంచింగ్ కార్యక్రమానికి అల్లు అరవింద్ వచ్చినా చిరంజీవి ఆయన వైపు చూడలేదని, అలాగే రామ్ చరణ్ అల్లు అర్జున్ను అన్ఫాలో చేశాడని, అలాగే మెగా ఫ్యామిలీలో కొందరు యువ హీరోలు బన్నీని అన్ఫాలో చేశారని చెప్తున్నారు. ఈ పరిణామాలతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగిపోయిందని అందరికీ అర్థమైపోయింది. ఈ క్రమంలో మార్క్ శంకర్ కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి బన్నీ వెళ్లాడని తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని మీట్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎపిసోడ్తో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏర్పడిన విభేదాలకు, మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదం, ఆ తర్వాత అల్లు అర్జున్ పవన్ ను కలవడంతో ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా అన్న టాక్ అయితే నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.